రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు, జిల్లాల్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. యోగా డే కార్యక్రమంపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, సత్యకుమార్, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 21న పూర్తిస్థాయి సన్నద్ధతతో, ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా డే నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా ట్రాఫిక్ పరంగా ఆంక్షలు ఉంటాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే అవగాహన ర్యాలీలు, 14న లక్ష ప్రాంతాల్లో యోగా సాధన చేయించాలని దిశానిర్దేశం చేశారు. యోగా డే కంటే ముందు 2 సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ఫ్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యోగా మంత్లో భాగంగా ఇప్పటి వరకు వివిధ స్థాయిలో జరిగిన కార్యక్రమాలను, యోగా డే నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజుకో థీమ్తో వివిధ వర్గాల ప్రజలతో జిల్లాల్లో నిర్వహిస్తోన్న కార్యక్రమాలకు వస్తున్న స్పందనను అధికారులు వివరించగా సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. 21వ తేదీన విశాఖలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చేసేందుకు జర్మన్ హ్యాంగర్లతో మరో వేదిక సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. యోగా డే ఏర్పాట్లపై వివరాలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. ప్రతి గ్రామం నుంచి యోగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. 2 కోట్ల మందికి రిజిస్ట్రేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1,77,00,000 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. మొత్తం 2,600 మంది మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 5,353 మందిని గుర్తించామన్నారు. వీరి ద్వారా 1,25,000 మందిని ట్రైన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 1,48,000 మందికి ట్రైనింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. 3 రోజుల పాటు యోగా కార్యక్రమాల్లో పాల్గొనే వారికి సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. కాంపిటీషన్స్ విషయంలో కూడా అనుకున్న మేర లక్ష్యాలను చేరుకున్నామని సీఎం చంద్రబాబుకు కృష్ణబాబు వివరించారు.